My name is Dr. G. Venkat Rao, Department of Social Work, ME and JS RR College, Malkipuram. ఈరోజు మనం 5th సెమిస్టర్ సంబంధించిన సిలబస్లో ఉమెన్ సెక్టార్కి సంబంధించిన పాయింట్స్ని డిస్కస్ చేసుకుందాం. సాధారణంగా 5th A సంబంధించిన సిలబస్లో రెండు ముఖ్యమైనటువంటి వాటిని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఒకటి ఏంటంటే ఉమెన్కి సంబంధించిన విషయాలు, రెండు బాలలకు సంబంధించిన విషయాలు. ఈ రెండే మనం 5th Aలో మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో ముందు మనం ఒకసారి వెనకెళ్దాం. ఫీల్డ్స్ ఆఫ్ సోషల్ వర్క్ అనే పేపర్లో మనం ప్రధానంగా కొన్ని ఫీల్డ్స్ని మనం స్టడీ చేయాలి. ఆ ఫీల్డ్స్ ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవాలి. సాధారణంగా మనకి 7 ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ 7 ఫీల్డ్స్ని సోషల్ వర్కర్ బాగా స్టడీ చేసి అవగాహన చేసుకోవాలి. అర్థమైందండి? కుటుంబ సంక్షేమము, పిల్లల సంక్షేమము, యువజన సంక్షేమము, స్త్రీ సంక్షేమము, వికలాంగుల సంక్షేమము, వైద్య సంక్షేమము, సంస్కరణేతర సేవలు, సర్వీసెస్ ఫర్ ది వీకర్ సెక్షన్స్, అంటే భారతదేశంలో బలహీన వర్గాల సంక్షేమ కార్యక్రమాలు. ఈ 7 ఫీల్డ్స్ని బాగా స్టడీ చేసినప్పుడు మనం సమాజాన్ని ఒక అభివృద్ధి బాటలో ప్రయాణం చేయడానికి, అభివృద్ధిలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందండి? ఓకే, రైట్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునేటువంటి టాపిక్ ఏంటంటే భారతదేశంలో స్త్రీల సమస్యలు. మనం ఒకసారి భారతదేశంలో స్త్రీల సమస్యలు చెప్పుకునే ముందు భారతదేశాన్ని మనం స్టడీ చేయాలి. భారతదేశంలో ఏ కులాలు ఉన్నాయి, ఏ మతాలు ఉన్నాయి అనేది ముందు మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న తర్వాత ఆ సమస్యలు ఏంటనేది మనకు అర్థమవుతుంది. భారతదేశంలో మనకు చాలా కులాలు ఉన్నాయి. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, పార్సీ మతస్థులు, జైన మతస్థులు, సిక్కు మతస్థులు, చాలా మతస్థులు ఉన్నారు. ఈ మతానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వారు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ భారతదేశం ఒక లౌకిక తత్వము కాబట్టి, ప్రజాస్వామ్య దేశం కాబట్టి, ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు కూడా సమానమైన హక్కులు, బాధ్యతలు, అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అంటే సమస్యల గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ భారతదేశంలో స్త్రీల సమస్యలు, ఎందుకు సమస్యలు వస్తున్నాయి, మగవాళ్ళకి సమస్యలు లేవు, మరి స్త్రీలకి ఎందుకు సమస్యలు ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఏంటంటే ప్రధానంగా స్త్రీలకు సంబంధించిన సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి నిరక్షరాస్యత, 2 ఆర్థిక స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు లేకపోవడం, 3 సాంఘిక జీవనంలో కట్టుబాట్లు ఉండటం. ఫస్ట్ పాయింట్ మనం వెళ్దాం. నిరక్షరాస్యత అంటే భారతదేశంలో స్త్రీలు నిరక్షరాస్యత స్వభావంతో ఉండేవారు. కారణం ఏంటంటే ఆయా సమాజ పరిస్థితులు, ఆయా కుటుంబ పరిస్థితులు బట్టి వారు నిరక్షరాస్యులుగా ఉండేవారు. అంటే భారతదేశం మనం స్టడీ చేసినప్పుడు ఆనాడు భారతదేశంలో చాలా మూఢనమ్మకాలు, మూఢ పద్ధతులు, మూఢ ఆచారాలు ఎక్కువగా ఉండేవి. దీనివలన స్త్రీలు
చదువుకోవటం కానీ, బయటికి రావడం కానీ, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ నిషేధము. స్త్రీలు బడికి వెళ్ళటం కానీ, లేదా చదువుకోవటం కానీ, ఇతర కార్యక్రమాల్లో పార్టిసిపేషన్ కానీ ఇవన్నీ కూడా నిషేధము. ఎందుకంటే ఆయా సమాజ కట్టుబాట్లు ఆ విధంగా ఉండేవి. రెండవది, ఆడవాళ్ళు చదువుకుంటే తెలివితేటలు మూలంగా మగవాళ్ళ మాట వినరు అనేటువంటి స్వార్థంతో వారిని కేవలం వంటింటికే పరిమితం చేసేవారు. ఇక్కడ గమనించాలి మీరు. అందువల్ల ఆనాడు స్త్రీ కేవలం ఒక గృహిణిగా జీవితము కొనసాగిస్తూ ఉండేది. గృహిణి పాత్ర పోషిస్తూ ఉండేది. 4 గోడల మధ్య ఉండేది. బయటికి రావడానికి అవకాశం ఉండేది కాదు. కారణము ఆయా కుటుంబ కట్టుబాట్లు. చాలా భయంకరంగా ఉండేది. ఇది కుల కట్టుబాట్లు. ఈ కులాలు చాలా బలంగా ఉండేవి. ఆనాడు భారతదేశంలో ఎక్కువగా వ్యవసాయ రంగం మీద ఆధారపడేవారు. కొన్ని వృత్తులు కొమ్మరి, కమ్మరి, జాలరి, క్షురక, స్వర్ణకార ఇవన్నీ కూడా కులాలు ఆయా కుల వృత్తుల మీద ఆధారపడేవి. ఉన్నా లేకపోయినా కులం మీదే ఆధారపడేవారు. అందువల్ల కులం గురించి మనం బ్రీఫ్గా చెప్పుకోవాలి. కులం అంటే తన వారసత్వ విధానం మీద ఆధారపడుతుందో, ఎవరైతే తన వారసత్వ విధానంపై ఆధారపడుతున్నారో వారిని మనం కులంగా చెప్పవచ్చు. సిహెచ్ కూలీ నిర్వచించారు. అందువల్ల ఎవరైతే తన వారసత్వం ద్వారా వస్తుందో ఆ వృత్తిని స్వీకరిస్తూ బ్రతికే వారిని మనం కులముగా చెప్పవచ్చు. ఉదాహరణకు ఇప్పుడు సాకలు ఉన్నారనుకోండి, సాకల వృత్తిని వెంట పెట్టుకుని జీవిస్తేవారు. ఆ తాత ముత్తాతల కాంచి ప్రజెంట్ జనరేషన్ వరకు సాకల వృత్తిని స్వీకరిస్తూ బతికేవారు. అది కులం, సాకలి కులం. అలాగే మంగళ అంటే తెలుసు కదండి. ఆ తాత ముత్తాతల కాంచి మంగళ పని చేస్తూ దాని మీద ఆధారపడుతూ జీవించేవారు. ఇంకొక కులం మారటానికి అవకాశం లేదు. మారకూడదు. కుల కట్టుబాట్లు ఉండేవి. అలాగే భారతదేశంలో స్త్రీలు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉండేవారు. అటువంటి సమస్యలు ఒకటి అని చెప్పుకున్నాం, నిరక్షరాస్యత చెందడానికి కారణాలు అనేక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత పరిస్థితులు. అవగాహన లేకపోవటం, ఆనాడు కుటుంబ నియంత్రణ పద్ధతి పాటించలేకపోవడం. సో ఇటువంటి మూలముగా భారతదేశంలో స్త్రీలు సమస్యలు ఎదుర్కొంటూ ఉండేవారు. కుటుంబంలోనూ సమాజంలో స్త్రీలకు ఒక ప్రత్యేక స్థానం ఉండేది కాదు. భారతదేశ స్త్రీలు గత కాలంలో అనేక సాంఘిక నమ్మకాల మీద ఆధారపడుతూ ఉండేవారు. బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో స్త్రీలకు కొంత విముక్తి కలిగిందని చెప్పవచ్చు. నిజానికి మనం ఒకసారి చెప్పాలంటే సమాజంలో స్త్రీలు పుట్టింది మొదలు యుక్త వయసు వచ్చే వరకు తల్లిదండ్రుల చేత, యవన దశలో భర్త చేత, వయసు మళ్ళిన తర్వాత కుమారుల చేత పరిరక్షితురాలై సమాజంలో ఆచార వ్యవహారాలకు కట్టుబడి తన వ్యక్తిత్వాన్ని కోల్పోవడం జరిగింది. అంటే తన యొక్క బ్రతుకు ఎట్లా ఉండేదంటే ముందేమో తల్లిదండ్రులను, తర్వాత ఏమో భర్త, తర్వాత ఏమో కొడుకుల మధ్య వాళ్ళకి జీవితాలు నలుగుతూ ఉండేది. అంటే ఆర్థిక స్వాతంత్రం స్త్రీలకు ఉండేది కాదు. చాలా భయంకరంగా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో బ్రిటిష్ వారి పరిపాలన వల్ల సమాజంలో నూతన పరిస్థితులు ఆవిర్భవించాయని చెప్పవచ్చు. బ్రిటిష్ వారి పరిపాలన వలన సమాజంలో నూతన పరిస్థితులు ప్రారంభమైందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు స్త్రీలకి కొంత స్వేచ్ఛ సమానత్వం అనేది కలుగు చేయటం జరిగింది. సాంఘిక, ఆర్థిక, రాజకీయ మార్పుల వల్ల
స్త్రీ తన ప్రతిపత్తిని కోల్పోకుండా వారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారు పరదా పద్ధతి, సతీ సహగమనము, బాల్య వివాహాలు, బహుభర్తత్వం మొదలైన సనాతన దురాచారాల వలన వాళ్ళ జీవితాలు మగ్గుతూ ఉండేవి. అన్నటి సమాజంలో ఈ మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండేవి. ఏంటవి? పరదా పద్ధతి, సతీ సహగమన పద్ధతి, బాల్య వివాహాలు, భార్యత్వము మొదలైన సనాతన దురాచారాలు ఎక్కువగా స్త్రీల్లో జరుగుతూ ఉండేవి. అంటే బహుభార్యత్వము, ఒక వ్యక్తి ఎంతమందినైనా భార్యలు వివాహం చేసుకోవచ్చు, ఎంతమందినైనా స్త్రీల్ని భార్యలుగా స్వీకరించవచ్చు. సో ఈ విధంగా ఉండేది సమాజం. అంటే స్త్రీకి చాలా తక్కువ స్థాయి ఉండేది. చాలా ఒక ఉదాహరణ చెప్తాను మీకు. స్త్రీని ఒక విలాస వస్తువుగా చూసేవారు. విలాస వస్తువు. సో అంత తేలిగ్గా తన యొక్క జీవితం అంత తేలిగ్గా ఉండేది. మగవాడు అలాగ ఊహించుకునేవాడు, మగవాడు దాన్ని అలాగా పొందేవాడు, స్వేచ్ఛ జీవితంగా పొందేవాడు. కానీ క్రమక్రమంగా సమాజంలో భారతదేశంలో కొన్ని పరివర్తనలు చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా భారతదేశంలో కొంతమంది సంఘ సంస్కృతులు పుట్టి పెరిగి కొన్ని సామాజిక ఉద్యమాలు ప్రారంభించారు అని చెప్పవచ్చు. ఎప్పుడైతే సోషల్ మూవ్మెంట్స్ అనేది భారతదేశంలో ఎప్పుడైతే వచ్చిందో స్త్రీల జీవితాల్లో అది మైలు రాయలుగా చెప్పవచ్చు. ఎందుకంటే అంతకుముందు స్త్రీల యొక్క బతుకులు ఎక్కడేసిన గొంగలు అక్కడన్నట్లు వారి జీవితాలు అలా ఉన్నాయి. ఎప్పుడైతే సాంఘిక సంస్కర్తలు పుట్టి బయలుదేరి ఉద్యమాలు ప్రారంభించి స్త్రీల కోసం ఎప్పుడైతే పోరాడారో వారి జీవితంలో కొత్త మలుపు అనేది ప్రారంభమైంది అని చెప్పవచ్చు. అటువంటి సంఘ సంస్కర్తలలో మొదటి వారు రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, స్వామి వివేకానంద మొదలగు వారు ఉద్యమాలను ప్రారంభించి స్త్రీల కోసం అభివృద్ధి కోసం నిరంతరము పోరాడినటువంటి పరిస్థితులు ఆనాడు ఎక్కువగా ఉన్నాయి. ఏంటనేది మనం ఇక్కడ గమనించినట్లయితే సతీ సహగమను నిషేధించాలి. సతీ సహగమను నిషేధించాలి. ఎందుకంటే భర్త చనిపోతే భార్య బతికి ఉండకూడదు, లేకపోతే ఒక విడో రూపంలో ఉండాలి అటువంటి తీర్మానం, అటువంటి ఆంక్షలు విధించేవారు. రెండోది వితంతులకు పునర్వివాహం ఉండేది కాదు. వితంతులకి పునర్వివాహం ఉండేది కాదు. సో ఈ విధంగా వితంతులకి పునర్వివాహం లేకపోవటం వల్ల వాళ్ళ జీవితాలు అంధకారంగా ఉండేవి. ఏమాత్రం కూడా సంతోషం ఉండేది కాదు, స్వేచ్ఛ ఉండేది కాదు. నిరంతరము తల్లిదండ్రుల మీద లేకపోతే అన్నగారుల మీద ఎవరో ఒకరి మీద ఆధారపడి జీవితం గడుపుతుండేవారు. అర్ధ ఆకలితో అసంతృప్తంగా జీవితం గడుపుతుండేవారు. సో ఈ విధంగా వితంతుల పునర్వివాహం లేకపోవడం. రెండోది స్త్రీలకు విద్య లేకపోవడం. అసలు స్త్రీలు చదువుకోవడం నిషేధం. అటువంటి సమస్య భయంకరంగా ఉండేది. సో ఎన్ని సమస్యల నిర్మూలన కోసం కృషి చేసినటువంటి సంఘ సంస్కర్తలు మనం గుర్తు చేసుకోవాలి. భారతదేశంలో మొత్తం జనాభాలో స్త్రీల జనాభా ఈనాడు 30% ఆక్రమించి ఉంది. స్త్రీ పాత్ర కుటుంబంలో సమాజంలో కూడా చాలా కీలకమైనప్పటికీ స్త్రీ అనేక సాంఘిక న్యాయ సమ్మతమైన అసక్తులకు లోనవుతున్నది. ఇక్కడ గమనించాలి. ఇక్కడ భారతదేశంలో స్త్రీ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. కానీ కొన్ని పరిస్థితులలో కొన్ని రోజులలో స్త్రీలు చాలా అన్యాయాలకు గురైపోతున్నారు, అసంతృప్తంగా జీవిస్తున్నారు అనే దాని మీద మనం పోరాడాలి, తెలుసుకోవాలి. సో ఈ విధంగా సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యల కోసం పరిష్కారం కోసం నిరంతరము కృషి చేయటం అనేది జరుగుతుందని చెప్పవచ్చు. అట్లాగే భారతదేశంలో స్త్రీల సమస్యలు అనే టాపిక్ మనం డిస్కస్ చేసినప్పుడు 1917లో మొట్టమొదటిగా
మార్గరెట్ కజిన్స్ సతీ అనే సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా మహిళలకు అనేక సదుపాయాలు కల్పించడం జరిగింది. అన్ని బెసెంట్, మహాత్మా గాంధీ వీరిద్దరూ కూడా భారతదేశం యొక్క స్త్రీల సమస్యలపై దృష్టి పెట్టి ఆ సమస్యలు మనం పరిష్కరించాలి, వారికి స్వేచ్ఛ ఇవ్వాలి, సమానత్వం ఇవ్వాలి అనే ఉద్దేశంతో అన్ని బెసెంట్, మహాత్మా గాంధీ ముఖ్యంగా స్త్రీల అభివృద్ధి కోసం కృషి చేసిన వారు వీరు. సో ఈ విధంగా స్త్రీల సమస్యలు బట్టి మనం చూసినట్లయితే ఆనాడు చాలామంది సంస్కర్తలు, అలాగే పండితులు, మేధావులు అందరూ కూడా వీరు స్వేచ్ఛ స్వాతంత్రానికి కృషి చేశారని మనం చరిత్రను బట్టి మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ వీరంతా కూడా స్త్రీల యొక్క ఔన్నత్యానికి కృషి చేసినటువంటి వ్యక్తులు. సో ఈ విధంగా భారతదేశంలో మన యొక్క ఆర్థిక పరిస్థితులు బట్టి, సామాజిక పరిస్థితులు బట్టి స్త్రీల యొక్క అభివృద్ధిని మనం కలుగు చేసినట్లయితే వారు పురుషులతో సమానంగా జీవించడానికి అవకాశం ఉంటుందని మనం చెప్పవచ్చు. అందువల్ల ప్రధానంగా ఏంటంటే స్త్రీలలో ఉన్నటువంటి నిరక్షరాస్యత స్వభావాన్ని మనం తొలగించాలి, అది పూర్తిగా నిర్మూలించాలి. ఇంకా రెండోది ఆర్థికంగా స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకపోవడం. అంటే భారతదేశంలో ప్రతి సమాజంలో స్త్రీలకు ఆర్థిక స్వేచ్ఛ సమానత్వం ఇవ్వాలంటే పురుషులలో మార్పు రావాలి, కుటుంబంలో మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలి, దేశంలో మార్పు రావాలి. అప్పుడే ఆర్థిక స్వేచ్ఛ స్వాతంత్రాలు వారికి లభించడానికి అవకాశం ఉంటుంది. మరి ఆనాడు స్త్రీలపై అత్యాచారాలు, మానభంగాలు, హత్యలు చాలా భయంకరంగా జరిగేవి. మరి అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు స్త్రీలు స్వేచ్ఛ స్వాతంత్రాలు సాధించలేరు, వారు అభివృద్ధి సాధించలేరు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే దేశాన్ని మనం బాగు చేయాలన్నా, సమాజాన్ని బాగు చేయాలన్నా స్త్రీలకు ఆర్థిక స్వేచ్ఛ స్వాతంత్రం అనేది కలుగు చేయాలి. ఎప్పుడైతే ఆ పరిస్థితి మనం కలుగు చేసామో సామాజిక వ్యవస్థ అనేది అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మూడోది సాంఘిక జీవనంలో కట్టుబాట్లు. ఇంతవరకు మనం స్త్రీల పట్ల భయంకరమైన కట్టుబాట్లు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ కట్టుబాట్లు స్త్రీల జీవితాలకి అడ్డంకుగా ఉండేవి. వారికి ఏమాత్రం కూడా స్వేచ్ఛ అనేది ఉండేది కాదు. అందువల్ల భారతదేశంలో చాలా సమాజాలు ఉన్నాయి. ఆ సమాజాలన్నింటిలోనూ కట్టుబాట్లు, ఆంక్షలు సడలించాలి. ఎప్పుడైతే కట్టుబాట్లు, ఆంక్షలు సడలించారో వారు బయటకు వచ్చి అన్ని రంగాల్లో వాళ్ళు పాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కట్టుబాట్లు అనేది ఎక్కడ కూడా ఉండకూడదు. వారికి ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలి, స్వతంత్రం కలుగజేయాలి. ఈ విధంగా మనం పరిస్థితులు బాగు చేసినప్పుడు స్త్రీలు స్వతసిద్ధంగా బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా భారతదేశంలో స్త్రీలు యొక్క సమస్యలు మనం చెప్పుకుంటున్నప్పుడు ఆ సమస్యల యొక్కకి ప్రధాన కారణం ఏమిటి, దాని యొక్క స్వభావం ఏంటి, దాని యొక్క పరిధి ఏంటనేది మనం క్షుణ్ణంగా తెలుసుకుని వాటిని రూపురేఖలు లేకుండా పోకటి వేళ్లతో పెకలించి లాగి పడైపోయాయి. అవి తిరిగి ఉత్పన్నం కాకుండా చేయాలి. అప్పుడే స్త్రీలు బాగుపడటానికి అవకాశం ఉంటుంది. మనం ఏదో చేసాం అని అనుకోవడం కాకుండా అవి తిరిగి ఉత్పన్నం కాకుండా ఆ సమస్యల్ని చాలా దూరంగా పడేయాలి. నిజానికి మరి ఆనాడు సంఘ సంస్కర్తలు చాలా కృషి చేశారు, కంకణం కట్టుకున్నారు.
ఈనాడు స్త్రీలు స్వేచ్ఛ స్వాతంత్రం పొందుతున్నారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు వితంతు పునర్వివాహాన్ని ఆయన ప్రవేశపెట్టారు. వితంతుల్ని ఎవరు చేసుకోవటానికి ముందుకు రాకపోతే తన పెద్ద కుమారుడిని ఒక వితంతువుని చూసి వివాహం జరిపించాడు. అప్పటి నుంచి వితంతుల్ని వివాహం చేసుకోవటం, ముందుకు రావటం జరుగుతూ వస్తున్నది. చూసాను ఎంత కష్టపడ్డారో, త్యాగం చేయాలి స్త్రీల కోసం. స్త్రీల ఔనిత్యానికి అభివృద్ధికి మనం కృషి చేయాలి. ఈ విధంగా కందుకూరి వీరేశలింగం పంతులు గారు వితంతు పునర్వివాహ చట్టాన్ని ప్రవేశపెట్టి స్త్రీలను రక్షించాడు, స్త్రీలకు సంక్షేమం కలిగజేశాడు, స్త్రీలకు అభివృద్ధి కృషి చేశాడు. ఈ విధంగా ఆయన ప్రగాఢ విశ్వాసము స్త్రీల మీద పెట్టి వారు మంచి అభివృద్ధి చేయటం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా 1887 సంవత్సరంలో జాతీయ సాంఘిక సభను ఒక నెలకొల్పి ఆ సభ ద్వారా ఆయన అనేక విషయాలు భారతదేశానికి కలుగు చేయడం జరిగింది. అలాగే స్త్రీల కోసం, స్త్రీ సంక్షేమానికి కృషి చేసినటువంటి సంఘ సంస్కృతులు, వారి యొక్క ఆలోచన విధానాలు ఈనాటికి కూడా మనకి కొనసాగుతున్నాయి. మనం వింటున్నాం, తెలుసుకుంటున్నాం. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఈ విధంగా స్త్రీల యొక్క సమస్యలు మనం తెలుసుకుని భారతదేశంలో అవి తిరిగి ఉత్పన్నం కాకుండా స్త్రీల అభివృద్ధి కోసం మనం కృషి చేసినట్లయితే అవి వెనుకటి తరానికి రాకుండా అవి చాలా బలంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మహిళలు యొక్క సంక్షేమము మనం బట్టి చూసినట్లయితే మహిళలు సాధారణంగా అల్పులు కాబట్టి, మగవాడి కన్నా బలహీనులు కాబట్టి వారిని మనం ప్రేమించాలి, వారిని మనం ఆదరించాలి, వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలి. అదే మానవత్వం యొక్క గొప్ప విశేషం. సాధారణంగా మనం చూసినట్లయితే స్త్రీల యొక్క ఈ చేంజెస్ చూసినట్లయితే ప్రధానంగా మ్యారేజ్ సిస్టమ్ బట్టి ఉంటుంది. సో మ్యారేజ్ అనేది స్త్రీ యొక్క జీవితంలో చాలా గొప్ప మలుపు అని చెప్పవచ్చు. వివాహం అనంతరం వారి జీవితాలు చాలా ఆనందంగా, ఆహ్లాదంగా జరుపుకుంటూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు కొన్ని కుటుంబాల్లో విషాదం మనకి కనిపిస్తుంటారు. సడన్గా భర్త చనిపోవటం, సడన్గా కుటుంబం అవ్యవస్థ చెందటం, కొన్ని సమస్యలు లోనైపోవటం, ఈ విధంగా మనకి కనిపిస్తుంటాయి. అందువల్ల మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని చక్కగా మనం జరిగినప్పుడు వారి జీవితంలో స్వేచ్ఛ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఫ్యామిలీస్, కుటుంబాలు మనం చాలా పద్ధతిగా పెట్టుకోవాలి, పద్ధతిగా ఏర్పాటు చేసుకోవాలి. మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలు, మంచి ప్రణాళికలు ఆ కుటుంబానికి ఉన్నప్పుడు ఆ కుటుంబం సర్వతోముఖాభివృద్ధి సాధించి ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు తరువాతి తరగతికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది, గొప్ప స్త్రీలుగా తయారవడానికి అవకాశం ఉంటుంది, ఉన్నత శ్రేణుల్లో వాళ్ళు ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా కలగటానికి ప్రధాన కారణం ఏమిటంటే కుటుంబము. ఇంకా మూడోది ఏంటంటే రిలీజియన్, మతం. భారతదేశంలో స్త్రీల యొక్క పరిస్థితి బాగుపడుతుంది, అంతస్తు పెరుగుతుంది. ప్రధాన కారణం అంటే మతాలు ఈ రోజును అందరికీ స్వేచ్ఛ ఇస్తుంది. మగవాడికి ఎంత స్వేచ్ఛ ఇస్తుందో స్త్రీకి కూడా అంతే సమానంగా స్వేచ్ఛ అనేది ఇవ్వటం జరుగుతుంది కొన్ని మతాల్లో. అందువల్ల స్వేచ్ఛ అనేది ఉండాలి. స్వేచ్ఛ ఉండాలంటే మతంలో కొన్ని ఆంక్షలు సడలింపు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నప్పుడు స్త్రీలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే ఎకానమీ. ఈ రోజున భారతదేశంలో స్త్రీలు యొక్క పాత్ర, అంతస్తు సాధిస్తున్నారంటే ముఖ్యంగా ఎకానమీ సిస్టమ్ అనేది వాళ్ళు తెలుసుకుంటున్నారు.
ఎకానమీ సిస్టమ్ అనేది డెవలప్ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే ఎకానమీ సిస్టమ్ డెవలప్ చేసుకున్నారో సాధారణంగా వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎకానమీ సిస్టమ్ వాళ్ళు చేసుకోలేదనుకోండి, సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బందులకు గురవుతానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎకానమీ అనేది చాలా ఇంపార్టెంట్. మనకున్నటువంటి సంపదలు కొంత పొదుపు చేసుకోవాలి, అవసరం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. మన యొక్క పరపతిని, మన యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి ఎకానమీ అనేది చాలా ఉపయోగపడుతుంది. అందువల్ల సమస్యలు గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి సమస్యలు దేనికి మూలము అనేది ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కుటుంబము, 2 వివాహాలు, 3 మతాలు, 4 ఆర్థిక పరిస్థితి, ఎకానమీ, ఆర్థిక స్థితి, కుటుంబాల వల్ల సమస్యలు వస్తుంటాయి. ఎందుకు వస్తాయి మీకు తెలుసు. చాలా అధికంగా ఖర్చు పెడుతుంటారు, అప్పులకు లోనైపోతాయి, కుటుంబాలు సమస్యలకి దారితీస్తాయి. 2ది వివాహాలు కూడా సరైన పద్ధతిలో జరిపించరు, సరైనటువంటి విధానంలో ఉండవు. ప్రేమ వివాహాలు, లేకపోతే కులాంతర వివాహాలు, రకరకాల వివాహాలు ఉన్నాయి ఇవాళ మనకి. దానికి బానిస అయిపోతున్నారు స్త్రీలు, సమస్యలకు లోనైపోతున్నారు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వివాహాలు అనేది మనిషి జీవితం చాలా పవిత్రమైనది. వివాహ బంధము చాలా పవిత్రమైనది. ఆ పవిత్రతను మనం కాపాడుకోవాలి. మన పెద్దలు, మన తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన వివాహాన్ని మనం స్వీకరించాలి. అందువల్ల స్త్రీలు సమస్యలు ఎందుకు లోనవుతున్నారు, కారణం ఏంటి అనేది ఒకసారి మనం గమనించి చూసినట్లయితే మ్యారేజ్ సిస్టంలో కొన్ని అవకతవకలు లోపించటం వల్ల అది దారి తీయటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల వివాహ వ్యవస్థ అనేది చాలా పటిష్టమైంది. కాబట్టి దాన్ని మనం ఒక పద్ధతిగా స్వీకరించాలి. ఒక పద్ధతిగా స్వీకరించాలంటే మన తల్లిదండ్రులు, మన పెద్దలు ఏర్పాటు చేసిన వివాహాన్ని మనం స్వీకరించాలి. అప్పుడు మన యొక్క పరిస్థితి బాగుపడటానికి అవకాశం ఉంటుంది. ఇంకా 3ది రిలీజియన్, మతాలు. ఈనాడు మతాలు అనేకటువంటి పరిస్థితులు దారితీస్తున్నాయి. లేనిపోయినటువంటి సమస్యలకి లోనవుతున్నారు. కాబట్టి ఇక్కడ మతాలు ఒక రకంగా సమస్యలకు గురి చేస్తున్నాయి. ఒక మతం నుంచి ఒక మతంలోకి మారటం, మళ్ళీ అక్కడ సమస్యలు రావటం, మళ్ళీ వెనక రావటం, ఇవన్నీ మనం చూస్తున్నాం ఇవాళ సమాజంలో. కాబట్టి ఇక్కడ మనం ఎక్కడైతే ఉన్నామో ఆ మతాన్ని స్వీకరించాలి, ఆ మతంలోనే బతకాలి, ఆ మతంలోనే గౌరవంగా ఉండాలి, ఆ మతంలోనే మనం పదిలంగా ఉండాలి. కానీ కొన్ని పరిస్థితులు ఊహించుకుని మతంలోకి మారటం అనేది అంత మంచిది కాదు. కాబట్టి ఇక్కడ స్త్రీలు మతాతీతమైనటువంటి కార్యక్రమాల్లో మనం చక్కగా ఉన్నప్పుడు మన అభివృద్ధి అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ ఏంటంటే ఎకానమీ సిస్టమ్ కూడా డెవలప్ చేసుకోవాలి. మనం ఉన్నటువంటి వనరులు, మనకు ఉన్నటువంటి సంపద మనం చక్కగా పొదుపు చేసుకుని దాన్ని వినియోగించుకుంటూ ఉండాలి. అంతేగాని చాలామంది స్త్రీలు చాలా విలాసమైన జీవితాన్ని పొందాలనేటువంటి ఉద్దేశంతో ఉన్న వనరులన్నీ కూడా పాడు చేసుకుని సమస్యలకు లోనైపోతారు. మనం చాలామంది చూస్తున్నాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సినీ నటి సావిత్రి గారు చాలా గొప్పగా బతికారని చెప్పుకుంటున్నారు. లాస్ట్కి చాలా ఆర్థిక పరిస్థితులు లోనైపోయారని చెప్పుకున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క సరౌండింగ్ పీపుల్ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేశారు, అందుకే ఆవిడ సమస్యకి లోనైపోయిందని చెప్పుకుంటున్నారు. చాలా మంచి ఉమెన్ అని చెప్పుకున్నారు. లాస్ట్కి సావిత్రిగా జీవితం ఎట్లా ఉందంటే చాలా ఆర్థిక స్థితికి దిగజారటం అనేది పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందువల్ల మనం ఏంటంటే మనం చక్కటి ఎకనామికల్ సిస్టమ్ అనేది డెవలప్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు సమస్యలు మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అర్థమైందండి.
ఈనాడు భారతదేశ స్త్రీల సమస్యల గురించి మనం ఇంతవరకు డిస్కస్ చేసుకున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.